మళ్ళీ క్రిస్మస్ వస్తుంది కదా మేడం, షాపింగ్ అయిపోయిందా? షాపింగ్ అవ్వలేదు. ఈ ఇంటర్వ్యూస్ వల్ల నేను బిజీ అయిపోయాను. అయ్యో! ఇంకా మా రైటా గారిని ఆపేశారు షాపింగ్‌కెళ్ళకుండా. ఓకే. మేడం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుర్రు ఈ క్రిస్మస్? ఆహ్, ఒకప్పుడు రైటా గారంటే మీరు వరకే తెలుసు. మీ హస్బెండ్ వరకే తెలుసు. ఇవాళ అందరికి తెలిసిపోయింది. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? క్రిస్మస్ అదే నేను మామూలుగా పొద్దున చర్చ్‌కి వెళ్తాను. ఓకే. ఆ తర్వాత ఇంకా మా ఇంట్లో లంచ్ పెడతాను. హ్మ్. పిల్లలకి గిఫ్ట్‌లు ఇస్తాం. హ్మ్. ఇంకా క్రిస్మస్ చెట్టు ఉంది. ఇలా ఆర్టిఫిషియల్ చెట్టు పెడతాము. హుహు. కొన్ని క్యాండిల్స్ పెడతాను. ఓకే. అది మా క్రిస్మస్ సెలబ్రేషన్. ఓకే. ఎక్కడ మీ దగ్గరనే ఎళ్తారా చర్చ్‌కి? అక్కడ మా ఇంటి దగ్గర ఒక మంచి చర్చ్ ఉంది. మీరు అక్కడికి వెళ్తాను. అక్కడికే వెళ్తుంటారనమాట. మీ మమ్మీ వాళ్ళకి ఫోను చేసి మాట్లాడతారు. అవును. క్రిస్మస్ నాడు కంపల్సరీ మాట్లాడతాం వాళ్ళతో. ఓకే. ఎవరితో ఎళ్ళాలనుకుంటున్నారు మరి షాపింగ్‌కి? ప్రదీప్ గారు టైమ్ ఇస్తారా మళ్ళీ ఇప్పుడు షాపింగ్‌కి? టైమ్ ఉంటదా? ఇప్పుడు ఆయన కూడా టైం ఇవ్వరు. ఆ! ఆయన కూడా సూపర్ బిజీ ఉన్నారు. ఓకే. ఇంకా మా పిల్లలతో వెళ్ళాలి లేదా నా ఫ్రెండ్‌తో వెళ్ళాలి. సూపర్. ఆ! స్పెషల్‌గా ఏం వండుతారు మేడం క్రిస్మస్ రోజు మీరు? క్రిస్మస్ రోజు నేను ఫిన్లాండ్ వంటలు వండుతాను. ఆహా! అక్కడ ఫిన్లాండ్‌లో క్రిస్మస్‌కి ఆహ్, ఓన్లీ క్రిస్మస్ నాడు వండే వంటలు కొన్ని ఉన్నాయి. అచ్చా! సో, అవి నేను చేస్తాను. ఓకే. కొన్ని వంటకాలు అవే ఆ! ఉంటాయన్నమాట. ఓకే.